వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు వంజరం ఫిష్ ఫ్రైని ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వంజరం ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 4 వంజరం చేప ముక్కల్ని తీసుకున్నాను. వీటిని బాగా పల్చగా కట్ చేసి ఇస్తారు. ఇందులో ముళ్ళు అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఫ్రైయే చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మసాలా కోసం పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారపొడి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని నిమ్మరసాన్ని పిండేస్తున్నాను. నేనైతే ఇక్కడ నిమ్మకాయని హాఫ్ తీసుకొని నిమ్మరసాన్ని పిండేస్తున్నాను. మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేస్తున్నాను. మరి పల్చగా కలుపుకోకూడదు, మరి గట్టిగాని కలుపుకోకూడదు, మీడియంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నాను. ఆయిల్ కూడా వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత మరి గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్ళు అనేది చిలకరించుకోవచ్చు. మరి పల్చగా ఉండకూడదు, అలానే మరి గట్టిగా ఉండకూడదు. ఇక నేనైతే నీళ్ళేమీ వేసుకోలేదు. నిమ్మరసము ఆయిల్తోనే ఈ విధంగా వచ్చేటట్టుగా కలిపేసుకున్నాను. మసాలా మనకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ మసాలాని చేప ముక్కలకు 2 వైపులా పట్టించేసేయాలి. మనకు మసాలా అనేది ఇలా ఉన్నప్పుడే ఆయిల్లో వేసినప్పుడు ఈ మసాలా అనేది పక్కకు వెళ్ళదు. అన్ని చేప ముక్కలకు కూడా మసాలాను ఇదే విధంగా రాసేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడే కానీ గ్యాప్ లేకుండా మొత్తం మసాలాని పట్టించేయాలి చేప ముక్కలకి. 4 చేప ముక్కలకు కూడా ఇదే విధంగా మసాలాను పట్టించేసి 15 నుంచి 20 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. లేకుంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు. 20 నిమిషాల తర్వాత చేప ముక్కలు ఏ విధంగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక్కొక్క చేప ముక్కని వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి. అప్పుడే మసాలా అనేది పక్కకు వెళ్లకుండా ఉంటుంది. ఆయిల్ వేడవ్వకుండా చేప ముక్కలు వేసామంటే మనకు ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయి. అలాగే మసాలా కూడా పక్కకి వెళ్ళిపోతుంది, అడుగు కూడా పట్టేస్తుంది. కాబట్టి ఆయిల్ బాగా వేడైన తర్వాతనే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేప ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు ఫ్లేవర్ అనేది ఈ వంజరం ఫిష్ ఫ్రైలో చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని 2 వైపులా తిప్పుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మనము వంజరం ఫిష్ ఫ్రైని ఇంట్లోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. అన్ని చేప ముక్కలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని పక్కకు తీసుకుంటున్నాను. మనం ఇలాగే స్నాక్స్లో అయినా తినచ్చు, లేకుంటే పప్పు చారులేకి కానీ ఏదైనా కర్రీలేకి సైడ్ డిష్గా కూడా తినచ్చు. చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ for watching.